ఓకే, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో ప్రాబబిలిటీలోని బేయిస్ థియరం చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. పిల్లలందరూ హార్డ్గా ఫీల్ అవుతుంటారు, క్లారిటీ లేక మిస్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లంని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడరా. ఫస్ట్ సపోజ్ E1 E2 EN E2 EN ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనడం అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనడం. ఒక్కసారి చూద్దాం మనం దట్ ఎంప్లాయీస్. జాగ్రత్తగా చూడండి. E1, E2, సో ఆన్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనడం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ EI EJ రెండు ఈవెంట్స్ తీసుకున్నాను అనుకోండిరా. EI, EJ అనే రెండు ఈవెంట్స్ తీసుకున్నాను అనుకోండి. E1 E2 E3 అని చాలా ఉన్నాయి, కానీ నేను ఒక రెండు ఈవెంట్స్ తీసుకుంటూ వచ్చాను. రెండు ఈవెంట్స్ తీసుకుంటూ వస్తే ఈ రెండు ఈవెంట్స్ కానీ ఇంటర్సెక్షన్ వేస్తే అది నల్ సెట్, కామన్ థింగ్ ఉండకుండా ఉండాలి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఏ రెండు ఈవెంట్స్ తీసుకున్నా కానీ కామన్ థింగ్ ఉండదు. అది డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది, కామన్ థింగ్ ఉండదు. ఓకేనా? ఒకటే రాసేసాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే డెఫినేషన్ రాశాను. ఇంకోటి ఏమి ఇచ్చాడు చూడండి, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అనడం. ఎగ్జాస్టివ్ అంటే యూనియన్ I = 1 to N, I = 1 to N అంటే యూనియన్ EI = దేనికి సమానం అవ్వాలంటే Sకి సమానం అవ్వాలి. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే యూనియన్ ప్లేస్లో I రన్ చేస్తున్నాను అంటే I = 1 రాస్తే E1, 2 రాస్తే E2 యూనియన్, 3 రాస్తే E3 యూనియన్. ఇవన్నీ దేనికి సమానం అవ్వాలి? శాంపుల్ స్పేస్కి సమానం అవ్వాలి. శాంపుల్ స్పేస్కి సమానం. శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే ఒక కాలేజీ ఉందనుకోండి, ఆ కాలేజీలో B1 B2 B3 చాలా సెక్షన్లు ఉంటాయి. తర్వాత ఈ సెక్షన్లు అన్నీ కలిగితే మళ్ళీ కాలేజీ ఎలా అవుతుందో అలాగే E1 సెక్షను, E2 సెక్షను, E3 సెక్షను, E3 ఇవన్నీ కలిపి దేనికి సమానం అవుతుంది? Sకి సమానం అవుతుంది. నెక్స్ట్ 1 <I <N అంటే ఎప్పుడైనా I, J వాల్యూస్ 1కి Nకి మధ్యలో ఉండాలి. 1 అవ్వచ్చు, N కూడా అవ్వచ్చు. సో ఇది గివెన్ డేటా. ఫస్ట్ లెక్కలో ఇది ఉండాలి. ఏమేమి ఉండాలి మనకి? ఫస్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నాడు అంటే E1 ఇంటర్సెక్షన్ E2 = π అవ్వాలి. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే డెఫినేషన్ ఏమి ఉండాలి? I = 1 to N, EI = S అవ్వాలి. తర్వాత I, Jలు ఎక్కడ డిఫైన్ అవుతూ అది రాయాలి. ఆ తర్వాత లెక్క ఇంకా ఈజీగా చేసుకుంటూ రావచ్చు. సో ఇప్పుడు వెళ్దాం. మనకి ఈ సెట్ మొత్తంలో నుంచి నేను ఫస్ట్ లెట్ ఏ తీసుకుంటూ వస్తున్నా. A = A ఇంటర్సెక్షన్ S అని రాయొచ్చు. ఏని ఏమి రాయొచ్చు? A ఇంటర్సెక్షన్ S. ఎలా రాస్తాం ఒక్కసారి చూద్దాం. A అనేది 1, 2 తీసుకుంటూ వస్తాను. S అనేది అన్నీ ఉంటాయి కాబట్టి 1, 2, 3, సో ఆన్ N ఎలిమెంట్స్ ఉంటాయి. అంతే కదా, N ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ రాస్తున్నా. ఇంటర్సెక్షన్ రాస్తే రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 1, 2 అంటే అగైన్ ఏం వస్తుంది మనకి? ఏ వస్తుంది. అంటే నువ్వు అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ Sని ఏమని రాయొచ్చు? ఏ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గివెన్ డేటాలో నుంచి తీసుకున్న ఏ, ఇక్కడ చూడండి ఏని ఏం రాశాను? ఏ ఇంటర్సెక్షన్ S అని రాశాను. ఇక్కడ చూద్దాం. ఏ = ఏ ఇంటర్సెక్షన్ S అంటే మన దగ్గర ఏముంది చూడరా? యూనియన్ I = 1 to N, EI రాయొచ్చు. ఓకేనా? EI రాయొచ్చు. ఈ యూనియన్ ఇటు తీసుకొచ్చాను రా. ఏ = యూనియన్ I = 1 to N, ఏ ఇంటర్సెక్షన్ EI, ఏ ఇంటర్సెక్షన్ EI. రెండు వైపులా ప్రాబిలిటీ తీసుకుంటా. రెండు వైపులా ప్రాబిలిటీ తీసుకుంటే ప్రాబిలిటీ P of A = ఎంత అవుతుందో మనకి? యూనియన్. యూనియన్ రాయటం అంటే మొత్తానికి చూద్దాం. మనకి యూనియన్ I = 1 to N ఎంతమ్మా? P of A ఇంటర్సెక్షన్ EI, ఏ ఇంటర్సెక్షన్ EI. సో ఇక్కడ ప్రాబిలిటీ తీసుకుని వచ్చాను. ఇప్పుడు అప్లై చేయండి రా. P of A యూనియన్ అప్లై చేస్తున్నా. P of A ఇంటర్సెక్షన్ ఫస్ట్ది ఏమొచ్చింది? E1 యూనియన్ అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ యూనియన్. రెండోది P of A ఇంటర్సెక్షన్ E2 యూనియన్ P of A ఇంటర్సెక్షన్ E3 యూనియన్ సో ఆన్ P of A ఇంటర్సెక్షన్ EN రాసుకుంటూ రావచ్చు. సో అన్నిటికీ యూనియన్ రాశాను. యూనియన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? యూనియన్ అంటే సమ్ ప్లస్ రాయాలి. అంటే దట్ ఈక్వల్ టు P of
ఏ ఇంటర్సెక్షన్ E1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E2 ప్లస్ సో ఆన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ EN రాయొచ్చు. ఓకే, క్లియర్? ఏ ఇంటర్సెక్షన్. మరి ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? సర్మేషన్. సో ఇది మొత్తం ఏమవుతుంది మనకి? పి ఆఫ్ ఏ. ఈ మొత్తాన్ని రాస్తున్నాను, ఈ మొత్తాన్ని కలిపి ఇక్కడ రాస్తున్నాను, ఇదిగో ఇక్కడ రాస్తాను చూడండి. సో దీని ఎవరు అర్థం? పి ఆఫ్ ఏ అంటే ఎవరు అర్థం? మనం పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సర్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూనియన్ని ప్లస్గా రాశా. గుర్తుపెట్టుకునే ప్రాసెస్, యూనియన్ని ప్లస్ రాయాలి, ప్లస్ని సర్మేషన్ రాస్తున్నాం. ఓకేనా? ఏం రాద్దాం? సర్మేషన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ, ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంకేం రాద్దాం? సర్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n. ఓకేనా? దీన్ని ఏ, దీన్ని బి అనుకున్నాను అనుకోండి, దీన్ని ఏ బి అనుకుంటే దీన్ని రాయండి. చూడండి, మనకి ఇందాక రాసిన మల్టిప్లికేషన్ థియరం నుంచి పి ఆఫ్ బి, బి అంటే ఈఐ కదా, పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఈఐ బై ఏ కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటి రాసుకోవచ్చు. ఈ రెండు దీన్ని చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇదిగో బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి, ఏ ఇంటూ బి బై ఏ, ఈ రెండింటి లేదని రాసుకోవచ్చు. కానీ నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు థియరంలో ప్రూవ్ చేయాల్సింది ఇది కాబట్టి ఇది తీసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? సో ఈ వాల్యూ తీసేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసింది. సో ఇదేంటి మనకి? పి ఆఫ్ ఏ వాల్యూ, పి ఆఫ్ ఏ. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది టోటల్గా పి ఆఫ్ ఏ వాల్యూ. ఎక్కడైనా పి ఆఫ్ ఏ వస్తే అది అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏముందో చూడరా మనకి? పి ఆఫ్ ఈకే బై అంటే ఏంటి? పి ఆఫ్ ఈకే బై ఏ ప్రూవ్ చేయాలి. పి ఆఫ్ ఈకే బై ఏ అంటే ఆల్రెడీ మీకు ప్రాపర్టీ చెప్పాను నేను, పి ఆఫ్ ఏ కింద రాయాలి మల్టిప్లికేషన్ థియరం నుంచి. సో ఫస్ట్ జరిగిన ఈవెంట్ని కింద రాయాలి, తర్వాత పి ఆఫ్ ఏం రాద్దామమ్మా? ఈకే ఇంటర్సెక్షన్ ఏ రాయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈకే ఇంటర్సెక్షన్ ఈకే అంటే ఎవరు రాద్దాం చూడండి సరే, పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే రాయొచ్చు. ఓకేనా? కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం. సో మనం ఆల్రెడీ థియరం చేసి ఉన్నాం, ఈకే ఇంటర్సెక్షన్ ఏ రాయొచ్చు, ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే. బై ఏముందరా మనకి? పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ. ఇది మొత్తం దేనికి రా? పి ఆఫ్ ఈకే బై ఏకి రాయాలి. ఓకేనా? సో ఫైనల్గా రాస్తున్నాం చూడండి, పి ఆఫ్ ఈకే బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సర్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n. ఇన్ పి ఆఫ్ ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ? పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ, పి ఆఫ్ ఏ బై ఈఐ. ఇది బేయిస్ థియరం, చాలా జాగ్రత్తగా చూడాలి. ఏని ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అని రాయొచ్చు. ఎస్ అంటే ఏదైతే ఉందో డెఫినేషన్ రాశాను, ఈ యూనియన్ ఇటు తీసుకొచ్చాను, బోత్ సైడ్స్ పి అప్లై చేశాను. ఈ పి యూనియన్ అప్లై చేసుకుంటూ వస్తే అన్నిటికీ యూనియన్ వస్తుంది. యూనియన్ అంటే ప్లస్ రాశాను, ప్లస్ను సర్మేషన్ రాశాను. ఆ తర్వాత దీని డెఫినేషన్ రాశాను, కండిషనల్ ప్రాబిలిటీ. ఈ థియరం అర్థం అవ్వాలి అంటే దీనికన్నా ముందు థియరం మల్టిప్లికేషన్ థియరం ఉంది, అది ఖచ్చితంగా రావాలి. సో ఇక్కడ ఏంటంటే దీని ఏ ఇంటర్సెక్షన్ బి అనుకుంటే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అయినా రాయొచ్చు, ఏ ఇంటూ బి బై ఏనా రాసుకుంటూ రావచ్చు. ఈ రెండు థియరమ్స్ అంటే మల్టిప్లికేషన్ థియరం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేయిస్ థియరం రావాలంటే మల్టిప్లికేషన్ థియరం పక్కాగా వచ్చి ఉండాలి, అదైతేనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ వీడియో అంటే ప్రాబిలిటీకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.